ఒక్కప్పుడు ఒక అడవిలో రాము అనే నక్క నివసించేది. అది వేటాడటానికి లేదా ఆహారం సంపాదించడానికి చాలా సోమరిగా ఉండేది. అది తరచుగా ఇతర చిన్న నక్కలను తరిమికొట్టేది. అవి వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని అది స్వయంగా తినేసేది. మిగిలిన నక్కలన్నీ దానితో విసిగిపోయాయి. అవన్నీ కలిసి రామును వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అక్కడ తేదాని అంత పెద్దది కాదు కాబట్టి అది వ్యక్తిగతంగా దానిని సవాలు చేయలేకపోయాయి. ఒక నక్క అంది, మేము కష్టపడి వేటాడి ఒక జంతువును చంపుతాము. రాము వచ్చి దానిని తనదని చెప్పుకుంటుంది. నాకొక ఆలోచన ఉంది అని ఇంకొక నక్క అంది. మనమొకరి తర్వాత ఒకరం వేటాడతాం. ఒకరికి ఆహారం దొరికినప్పుడు మిగిలిన వారంతా కలిసి గోమయను దూరంగా ఉంచుతాం. అతను మనందరికీ సరిపోడు. ఆ తర్వాత రాముకు చాలా కష్టమైంది. అతను ఇతర నక్కల నుండి ఆహారాన్ని లాక్కోలేకపోయాడు. వారందరూ కలిసి అతనిపై దాడిచేసి తరిమేశారు. ఆ తర్వాత ఆ అటవీ ప్రాంతంలో వేటాడటానికి కూడా అతన్ని అనుమతించలేదు. రాము అడవిలోని మరొక భాగానికి చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరకు అతను అడవిలో చివరి భాగానికి చేరుకున్నాడు. అప్పటికి అతను చాలా రోజులుగా తినలేదు. అతను చాలా బలహీనంగా మరియు అలసపోయి ఉన్నాడు. నేను త్వరగా ఏదైనా ఆహారం కనుగొనాలి, లేకపోతే నేను చనిపోతాను అతను ఆలోచించాడు. అతను తిరుగుతూ ఉండగా ఒక పాడుబడిన యుద్ధభూమికి వచ్చాడు. అకస్మాత్తుగా అక్కడొక పెద్ద మరియు భయంకరమైన శబ్దం వినిపించింది. బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్! రాము భయంతో నిండిపోయి ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంగా పరిగెత్తాడు. కొద్ది దూరం పరిగెత్తాక రాము ఆగిపోయాడు. అతను ఇంకా ఆ శబ్దం వినబడుతుంది, కాని అది దగ్గరికి రావడం లేదు. నేను ధైర్యంగా ఉండి ఆ భయంకరమైన శబ్దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అని అతను నిర్ణయించుకున్నాడు. రాము నెమ్మదిగా యుద్ధభూమికి తిరిగి వెళ్లాడు. అతని గుండె భయంతో నిండిపోయింది, కాని అతను ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు రాము ఊపిరి పీల్చుకున్నాడు. ఆ శబ్దం పాడుబడిన యుద్ధభూమిలో ఒక చెట్టు పక్కన పడియున్న ఒక హానికరమైన పాత యుద్ధడ్రా నుండి వస్తుంది. ప్రతిసారీ గాలి వీచినప్పుడు చెట్టు యొక్క దిగువ కొమ్మలు డ్రమ్ను తాకి పెద్ద శబ్దం చేస్తాయి. యుద్ధడ్రమ్ దగ్గర చాలా ఆహారముండకం చూసి రాము ఆనందపడ్డాడు. కడుపు నిండేవరకు కడుపు నిండా తిన్నాడు. నేను భయపడి పారిపోయి ఈ రుచికరమైన ఆహారము అంతా కోల్పోయి ఉంటే ఎంత మూర్ఖుడిని అయ్యేవాడిని అని నక్క అనుకుంది.